తనొక విశ్వగురునని, దేశం కోసం, ధర్మం కోసం అని నీతులు చెప్పుకునే మోదీ సర్కార్ రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్‌లో మాత్రం ఎవ్వరూ ఊహించలేనంతగా బిహేవ్ చేసింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా 24 మంది ఇండియన్స్ ఉన్న ఒక షిప్పై అమెరికా నేవీ మిస్సైల్‌తో బాంబు దాడి చేస్తే మన మోదీ ప్రభుత్వం అమెరికాను క్వెషన్ చేయడం పక్కన పెట్టి వాళ్ళని కాపాడిన ఒమాన్ దేశానికి ఒక థ్యాంక్ యూ చెప్పి సైలెంట్ అయింది. అసలు యుఎస్ కేవలం ఇండియన్ నేషనల్స్ మాత్రమే ఉన్న షిప్పై ఎందుకు బాంబు దాడి చేసింది? దాడి చేసినందుకు వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకుందని ఒక్క మాట కూడా అడగలేదు. మన విదేశాంగ శాఖ అయితే నోరు మెదపలేదు. అసలు ఓమాన్ కోస్ట్లో ఏం జరిగింది? అమెరికా ఎందుకంత దారుణంగా అటాక్ చేసింది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఒమాన్ తీరంలో ఎంటీ మ్యార్విక్స్ అనే ఫ్లాగ్ ఉన్న ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ ప్రయాణిస్తుంది. ఈ షిప్లో ఉన్న 24 మంది క్రూ మెంబర్స్ అంతా మన ఇండియన్సే. అయితే ప్రెజెంట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ నేపథ్యంలో ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధం విధించింది. ఇరాన్ నుండి ఆయిల్ బయటకు వెళ్లకుండా అమెరికా నేవీ అక్కడ నిఘా పెట్టింది. ఈ ఎంటీ మ్యార్విక్ షిప్ ఇరాన్ ఆయిల్ కోసం అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ దాదాపు 4 టైమ్స్ ఇరాన్ పోర్టులోకి వెళ్ళడానికి ట్రై చేసింది. 3 టైమ్స్ అమెరికా వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కి తిరిగిన ఈ షిప్ 4th టైం మాత్రం అమెరికా ఆంక్షలను దాటడానికి ప్రయత్నించింది. అంతే, అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కి చెందిన ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ షిప్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి అమెరికా నేవీకి ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో అమెరికా నేవీ ఎలాంటి వివరాలు కనుక్కోకుండానే ఆ షిప్పై మిసైల్ దాడి చేసేసింది. బాంబు దాడి జరగడంతో ఆ షిప్లో భయంకరమైన మంటలు చెలరేగాయి. ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షిప్లో ఉన్నది మన ఇండియన్స్ అని తెలిసి కూడా అమెరికా అంత క్రూరంగా దాడి ఎలా చేసింది అని. ఈ దాడి జరిగిన వెంటనే ముంబైలోని మ్యారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్కి ఒక క్రూ మెంబర్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ మన దేశానికి విషయం తెలియలేదు. అంటే మన ఇంటెలిజెన్స్ ఎంత బాగా పనిచేస్తుందో ఇమాజిన్ చేసుకోండి. మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ప్రెస్ మీట్ పెట్టి దాడికి ముందు అమెరికా నేవీకి షిప్కి మధ్య కమ్యూనికేషన్ జరిగింది. 24 మెంబర్స్ ఇండియన్స్ని ఒమన్ హెల్ప్లో కాపాడాం, ఒమన్ గవర్నమెంట్కి థ్యాంక్స్ అని చాలా కూల్గా స్టేట్మెంట్ ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. బట్ అమెరికా అంత క్రూరంగా దాడి చేసి మన పౌరుల ప్రాణాలను రిస్క్లో పడేస్తే వాళ్ళను క్వశ్చన్ చేసే ధైర్యం మన ప్రభుత్వానికి ఎందుకు లేదు? కేవలం రెస్క్యూ చేసినందుకు ఒమన్కి థ్యాంక్ యూ సార్ అని చెప్పి సరిపెట్టుకోవడం ఏ రకమైన దౌత్యనీతి? ఇన్ కేస్ ఇదే దాడి పాకిస్తానో లేక మరేదైనా చిన్న దేశమో చేస్తుంటే మన మీడియా అండ్ గవర్నమెంట్ ఈ పార్టీకే సర్జికల్ స్ట్రైక్స్ రేంజ్లో బిల్డప్ ఇచ్చేవి కదా. మరి అమెరికా చేసేసరికి డిప్లొమాటిక్ రిలేషన్స్ పేరుతో నోరు నొక్కేసుకుంటున్నారు ఎందుకు? అమెరికా పెట్టిన రూల్స్ కోసం ఇరాన్, రష్యా ఆయిల్ బిజినెస్ను టార్గెట్ చేస్తూ మన ఇండియన్స్ ప్రాణాల మీద తెస్తుంటే మన గవర్నమెంట్ సైలెంట్గా ఉండటం నిజంగా చాలా విచారకరం. సో ఇప్పటికైనా సూపర్ పవర్ దేశాల ముందు మోకరిల్లడం ఆపి మన పౌరుల సేఫ్టీ కోసం స్ట్రాంగ్గా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అమెరికా చేసిన ఈ మిసైల్ దాడిపై, దానికి మన గవర్నమెంట్ ఇచ్చిన ఈ వీక్ రెస్పాన్స్పై మీ ఒపీనియన్ ఏంటి? అమెరికాను ఇండియా గట్టిగా నిలదీయాలొద్దా? కింద కామెంట్ సెక్షన్లో మీ వాయిస్ని గట్టిగా రేస్ చేయండి.